ఏవండీ అందరికీ నమస్కారమండి. మన గోదావరి జిల్లాలో పండగొచ్చిందంటే ఆ సందడే వేరండి. అందులోనూ మన ఊరు ముత్యాలపల్లిలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతరంటే అది కేవలం పండగ కాదండి. అదొక సెంటిమెంటు. చూస్తున్నారు కదండీ! ఊరంతా ఎలా ముస్తాబయిందో. రంగురంగుల ఈ లైటింగుల్లో, ఈ తోరణాలు కట్టినట్టుగా ఈ వెలుగులు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి కదండీ! ప్రతి ఏటా అమ్మవారి జాతర కోసం ఊళ్ళో వాళ్ళే కాదండి, బయట ఊళ్ళోంచి కూడా చాలామంది చుట్టాల్లా వచ్చేత్తారండి. ఈ లైటింగు ఇదంతా కూడా చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. చాలా బావుంటది. ఇక జాతరలో అసలైన మజా ఈ దుకాణాల దగ్గరేనండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇక్కడే కనిపిత్తారు. రకరకాల గాజులు, ఫ్యాషన్ ఐటెమ్సు, తినుబండారాలు అయన్నీ కూడా అంతా అక్కడ సందడి వాతావరణం సందడే సందడండి. మా చిన్నప్పుడు ఈ జాతర ఎప్పుడొత్తదా అని ఎదురు చూసేవాళ్ళమండి. ఆ రంగుల రాట్నాలు, ఆ కొట్టులో దొరికే బొమ్మలు అప్పట్లో అవే మాకు ప్రపంచమండి. ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తుంటే మీకు కూడా ఈ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కదా! ఇక అసలైన ఘట్టం మన మరిడి మహాలక్ష్మి అమ్మవారి దర్శనమండి. ఆ అమ్మవారి విగ్రహాన్ని చూసారా? ఎంత ప్రశాంతంగా, ఎంత శక్తివంతంగా ఆ అమ్మవారిని ఇలా అలంకరించారో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఈ డిప్పి అండి ఎప్పటినుంచో కూడా పూర్వీకులు కట్టించారండి. ఈ డిబ్బి మాత్రం ఎప్పటినుంచో కట్టినప్పటి నుంచి కూడా ఆ అమ్మవారు కానుకలు పడుతూనే ఉన్నాయండి. అక్కడంతా కూడా ఆత్మీయతతో ఈ పండగ వాతావరణంతో అసల ఆ గుడంతా కూడా తళతళ మెరిసిపోతూ చాలా అద్భుతమైన రీతిలో ఉందండి. ఆ అమ్మవారికి పూల అలంకరణ చేయడం ఒక ప్రత్యేకతగా నిలిచిందండి. అలంకరణ, అమ్మవారి దగ్గర లైటింగు అన్నీ కూడా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. మన పెద్దవాళ్ళు పాటించే ప్రకారం సాంప్రదాయాలు అన్నీ కూడా ఇప్పటికీ పాటిస్తున్నారండి. ఈ పాటించడం ఇయన్నీ కూడా పూర్వీకుల నుంచే కూడా సాంప్రదాయంగా వస్తుంది. ఈ జాతరకు స్పెషలు అట్రాక్షన్ ఏంటంటేనండి, ఈ తాటి చెట్టుకి ఈ పూర్వీకుల నుంచి కూడా ఇదొక ఆచారమండి. ఈ ఆచారం ఏంటంటే సీర కట్టడం అండి. తాటి చెట్టుకి సీర కట్టడం. జాతర అయిపోయిన తర్వాత కూడా ఊరంతా ఒక వెల్తీగా ఉంటదండి. ఈ అమ్మవారి దీవెనలు మన మీద ఎప్పుడూ ఉండాలని నమ్ముతాం. ఈ వీడియో మీకు నచ్చిందయితే మరి మన ముత్యాలపల్లి జాతర విశేషాలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. మరింటి ఇలాంటి వీడియోల కోసం ల మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.